నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనం మాస్టర్ పీస్ బిర్యానీ ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే వచ్చేసింది. సో ఇండియాస్ బిగ్గెస్ట్ రెస్టారెంట్గా ఇది నిలవబోతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ అంటే ఇప్పటి వరకు ఇట్లాంటి రెస్టారెంట్ ఇండియాలో ఎక్కడ కూడా లేనటువంటిదని మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మీరు ఇక్కడ వీళ్ళు ఒక స్లోగన్ కూడా పెట్టుకున్నారు, ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్పేసి. సో ఎక్కడా లేని విధంగా ఈ బఫెట్ ఇక్కడ ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. మాస్టర్ పీస్ దాదాపు 300 రకాల వెరైటీలు పర్ డే మనకు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. సో అసలు మనం 1-2 తినడమే మహా ఎక్కువ, అయితే 300 ఒక అంటే 300 300 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ని కూడా మనం టేస్ట్ చేయడం అనేది ఇంకా మరింత విశేషం అనే చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడైతే రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇండియాలో ఎక్కడ లేని విధంగా. మన హైదరాబాద్లో అయితే గచ్చిబౌలిలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి లోపలికి వెళ్ళి కస్టమర్స్ ఏ విధంగా అంటే ఫుడ్ ఎట్లా టేస్ట్ ఉంది, ఎట్లా ప్రైస్ ఎలా ఉంది, సో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందని లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సో మొత్తానికి మనం ఎంటర్ అయిపోయాము. సో అసలు చూసారా, ఇది అసలు టాయ్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకి అంటే చూడగానే అట్రాక్ట్ అయిపోయే విధంగా అయితే పెట్టడం జరిగింది. టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే మనకు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకసారి రెస్టారెంట్ అంతా కూడా ఒక్క లుక్ వేసుకోండి. ఫస్ట్ అయితే మనం రెస్టారెంట్ లుక్ వేసుకుందాం. ఒక్కసారి చూపించండి. చాలా బాగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే మాత్రం. అసలు రెస్టారెంట్ చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా డిఫరెంట్ అంటే మనం ఏ రెస్టారెంట్లో చూడని విధంగా అయితే మనకు అనిపిస్తుంది. ఇవైతే చూస్తుంటే రోబోటిక్గానే అనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనకి రోబోటిక్ మోడల్లో కూడా అనిపిస్తుంది. మరి ఏదో తెలీదు. ప్రస్తుతం ఒక్కసారి మాట్లాడి కస్టమర్స్తో దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇదే ఫస్ట్ టైమా మీరు రావడము? అవును. మీరేం టేస్ట్ చేస్తారు ఇక్కడ? ఏమేమి అంటే దాదాపు 300 వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు కదా, నిజమేనా? తెలీదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం. యాక్చువల్గా వెజ్ మేము అందులోను. సో మేము ప్యూర్ వెజ్, సో ఓన్లీ వెజ్ ఐటమ్స్ ట్రై చేస్తున్నాం. ఓకే, అంటే ఇది వీళ్ళ స్లోగన్ కూడా ఉంది కదా, ది బిగ్గెస్ట్ బఫెట్ అని. అంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని. మరి ఏం చెప్తారు? బయట హైదరాబాద్లో రెస్టారెంట్స్ ఎన్నో ఉన్నాయి, అంటే అన్ని రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? కొత్తగా ఓపెన్ చేశారు కదా. బాగానే ఉందండి. యాక్చువల్గా అయితే ప్రెసెంట్ అయితే అన్ని ట్రై చేయలేదు. యాక్చువల్గా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. సరే, మీరు తిన్నది ఎలా ఉందో చెప్పండి. తినేవి బాగానే ఉన్నాయి. ఇక్కడ ఎవరు కూడా ఇంకా డిఫరెంట్ చూస్తుంటే మనకు అన్ని డిఫరెంట్ ఐటమ్సే ఉన్నాయి కదా. ఇంకా ఎలా ఉంది సార్ ఫుడ్? ఎట్లా ఉంది? We have to test it because some of the items whatever we tried, right, we liked a bit of it and some are okay also. సార్ ఏం టేస్ట్ చేశారు? కొత్తగా ఓపెన్ చేస్తారు కదా, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ బఫెట్ అని చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏం టేస్ట్ చేశారు? అంటే దాదాపు ఇక్కడ 300 ఐటమ్స్ దొరుకుతాయని చెప్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్. నిజమేనా? చెప్పారు, ఇప్పుడే మేము వచ్చాం. సో తిరగలం అసలు 300 ఐటమ్స్ పెడతా అంటున్నారు. మరి నెక్స్ట్ ఇంపాసిబుల్ అది. ఎట్లా ఉంది? ప్రైస్ ఎట్లా ఉంది? ప్రైసింగ్ బాగానే ఉంది. ప్రైస్ అంటారా లేకపోతే ఎక్స్పెన్సివ్ అని చెప్తారా? రీజనబుల్. సో మీరంతా ఒక టీము, వీళ్ళతో మాట్లాడదాము. ఒకసారి అటు వెళ్దాం పదండి. వాళ్ళు తింటూ కొంచెం బిజీగా ఉన్నారు పాపం. ఇప్పుడే స్టార్ట్ అయింది సెక్షన్, అందుకు కొంచెం బిజీగా ఉన్నారు. సార్ ఎట్లా ఉంది సార్ ఫుడ్? ఫుడ్ బాగుందండి, నాన్ వెజ్ బాగుంది. ఇదే కొంచెం ఓకే ఉంది, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం మీరు రెస్టారెంట్కి రావడం? అవును, బట్ నచ్చితే నెక్స్ట్ టైం కూడా వస్తాం మళ్ళీ విత్ ఫ్యామిలీస్. నవ్ ఇట్స్ ఎ కార్పొరేట్ వన్, సో విల్ ట్రై నెక్స్ట్ టైం విత్ ఫ్యామిలీ. ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్తున్నారు కదా ఇది. ఇది మరి అంటే తెలిసే వచ్చారు తెలియకొచ్చారు? నాకైతే తెలియదు, ఇక్కడ వచ్చాక తెలుసుకుంటా. తెలుసుకున్నా ఇప్పుడు. ఇప్పుడే వచ్చా, కొంచెం తినిస్తే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే కస్టమర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అది అయితే బాగుందండి. రీజనబుల్ ప్రైస్ అంటారా? ప్రైస్ గురించి నాకు తెలియదు, ఇప్పుడే వచ్చాము ఇంకా, సో ప్రైస్ ఇంకా తెలియదు. ఇప్పుడైతే వాళ్ళు ఓన్లీ చికెన్ అండ్ మటన్. మిగతా రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇది ఎట్లా అనిపిస్తుంది? ఐ మీన్ మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో కంపేర్ టు అదర్, అవునవును, కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ ఐ మీన్ లుక్స్ వాజ్ ఆల్సో ఇట్స్ గుడ్. సో రావచ్చు. ఎట్లా ఉంది మ్యామ్? చాలా బాగుంది.
ఇండియన్ లార్జెస్ట్ బఫెట్ అన్నారు కదా, 300+ ఐటమ్స్ ఉన్నాయని చూస్తుంటారని ఐటమ్స్ అన్నారు. అన్నారు. ఇంకా మేమైతే మేము టేస్ట్ చేయాలి. ఒక 5 ఐటమ్స్ టేస్ట్ చేసాం. మీరేం చెప్తారు? ఎట్లా ఉంది ప్రైస్, ఎట్లా ఉంది ఫుడ్, టేస్ట్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ చెప్పాలి అంటే నార్మల్ రెస్టారెంట్స్ కన్నా ఇక్కడ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి, అండ్ ఆయిల్ కంటెంట్ వైజ్ కూడా కొంచెం బెటర్గా అనిపించింది. సో లెస్ ఆయిల్. సో మేబీ ఇనిషియల్లీ వీళ్ళు ఇలా చేస్తున్నారేమో, బట్ మేబీ ఇఫ్ దే కంటిన్యూ ఐ థింక్ చాలా మంది క్రౌడ్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. యా, విచ్ ఇస్ గుడ్. యా, ఫస్ట్ టైం మేబీ జస్ట్ 3 days బ్యాక్ ఓపెన్ అయింది కదా. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెల్స్ ఫార్గో నుంచి వచ్చారనమాట. సో వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద యా నో రాహుల్, ఇట్స్ నాట్ లైక్ దట్. సో మాకు మంచి రివ్యూస్ వచ్చాయి ఆఫీస్లో. దట్స్ వెన్ వి ఇమీడియట్లీ ఇక్కడ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం రావచ్చా? డెఫినెట్లీ రికమెండెడ్ హైలీ, ఎస్పెషల్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్. డెఫినెట్లీ రికమెండెడ్. అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అంటే ఇది చూస్తే కూడా అంత ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ లాగానే అనిపిస్తుంది. ద బిగ్గెస్ట్ బఫెట్ అని కూడా చెప్తున్నారు కదా, మరి ప్రైస్ ఎట్లా ఉంది? ప్రైస్ పరంగా ఏం చెప్తారు? యా, ఎక్స్పెన్సివ్ అనను, నార్మల్ ప్రైస్ యాక్చువల్లీ, ఫేర్ ప్రైసే. సో మాకు చెప్పినప్పుడు దే సెడ్ లైక్ ఇట్స్ 1400 1200 చెప్పారు. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత మంచిగా ఉంటుంది. బట్ అంబియన్స్ వైజ్ వెన్ యూ సీ ఆల్ దిస్ ఆర్కిటెక్చర్ అవన్నీ, ఇట్ వాస్ రియలీ నైస్. స్టార్టర్స్ ఎట్లా ఉంది? Starters, I think just half of the starters are done. It was close to 6 or 7 items I am done. So starters తోనే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతారు. అండ్ దెన్ గుడ్, నైస్. స్టార్టర్స్ తినేసి ఇంకా టాటా చెప్పాలి, బిర్యానీ తినే అవసరం లేదు. అంటే సి బిర్యానీ అంటే ఇట్స్ నాట్, సి ఇక్కడ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బిర్యానీ టు బి గుడ్. బిర్యానీ కావాలి అంటే మనం షాగ్ హౌస్కి వెళ్ళాల్సిందే. బట్ అదర్ బిర్యానీ ట్రై చేయొచ్చా? ట్రై షాగోజ్లో అక్కడ బిర్యానీ ట్రై చేసిన వాళ్ళు ఇక్కడ డెఫినెట్లీ బిర్యానీ నచ్చకపోవచ్చు మేబీ. బట్ అదర్ స్మాల్ స్టార్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సో ఇట్స్ గుడ్, నైస్, డెఫినెట్లీ రికమెండెడ్ ప్లేస్ బ్రోస్. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఉంది సార్, మీరేం చెప్తారు? ఏం సేమ్ నాన్ వెజ్ రివ్యూ ఇచ్చారు కదా, వెజ్ వాళ్ళని అనుకోండి, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ నాన్ వెజ్ అంతా సేమ్. స్టార్టర్స్ అంటే ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి అంటున్నారు, ఆల్ ఇన్ వన్. అదేవిధంగా 300+ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి అంటున్నారు కదా. అదేవిధంగా ఇండియాలోనే ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఈ రెస్టారెంట్ అని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఇంకా ఇప్పటి వరకు వెల్ అండ్ గుడ్. మేము ఇంకా వేరే ట్రై చేయలేదు, స్టార్టర్స్ ట్రై చేసాము. దే ఆర్ టేస్టీ అండ్ ప్రైస్ కూడా యాజ్ కంపేర్ టు అదర్ హోటల్స్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. లైక్ పెద్ద పెద్ద వెస్టిన్ కానీ షర్టన్ కానీ అట్లాంటి దాంట్లో లైక్ ఇట్స్ గోయింగ్ అరౌండ్ 2000+. సో ఇక్కడ విత్ ఇన్ రీజనబుల్ ప్రైస్ గుడ్ మెనూ ఉంది. సో అంటిల్ నౌ వీఆర్ సాటిస్ఫైడ్. సో రావచ్చా ఇక్కడికి? అంటే 300+ ఐటమ్స్ టేస్ట్ చేస్తారా మరి ఒక రోజులో? అంటే ట్రై చేయొచ్చు, అంటే అందరూ అన్నీ తినలేరు కదా. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ట్రై చేయొచ్చు. బట్ ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంకా మనం వేరే సెక్షన్కి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాము. వేరే సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎట్లా ఉంది ఫుడ్, ఎట్లా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇక్కడ. చెప్తున్నారు కదా 300+ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయని చెప్పి. సో ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ అంటే మనము చూసాం ఇన్ని ఐటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఒక ఫంక్షన్లో అయితేనే చూడగలము. అది చాలా రిచ్ పర్సన్స్ చేసుకునేటువంటి ఫంక్షన్స్లో కూడా వాళ్ళ దగ్గర మనం చూడొచ్చు. కానీ ఇక్కడ అయితే నేను అక్కడ ఫంక్షన్లో చూసినవన్నీ కూడా నాకు ఇక్కడ కనబడుతున్నాయి. చూడడానికి అయితే కలర్ఫుల్గా బాగుంది, ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. ఒకసారి తెలుసుకుందాం, మాట్లాడదాం. హలో సార్. హలో, ఎట్లా ఫస్ట్ టైం మీరు ఈ రెస్టారెంట్కి రావాలి? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ అంతా? ఇప్పుడే తింటున్నాం. స్టార్టర్స్ ఎట్లా ఉన్నాయి సార్? బాగున్నాయి. హలో సార్, ఎలా ఉన్నాయి స్టార్టర్స్? బాగున్నాయండి. ఫస్ట్ టైం రావడము? యా, ఫస్ట్ టైం వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బఫెట్ అని చెప్తున్నారు. యా, అంబియన్స్ బాగుంది. ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే కంపేర్ టు అంటే మిగతా రెస్టారెంట్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి మీరు కాంప్లిమెంట్ ఏమి ఇస్తారు? ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? ద బెస్ట్ ఈజ్ అంబియన్స్ అండి. ప్రతి చోట్ల ఇటువంటి అంబియన్స్ అయితే దొరకదు. ఫీలింగ్ గుడ్. అంటే ఇక్కడ మనకి లుక్ వైజ్గా బాగుందా, లేకపోతే ఫుడ్ బాగుందా ఏంటి? వాళ్ళు ఫ్యామిలీస్తో రావడానికి కూడా చాలా కలర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు, కొత్తగా ఓపెన్ చేస్తారు కదా. సో ఇండియాలోనే ఇలాంటి రెస్టారెంట్ లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి మీరేమంటారు? డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది వేరే బఫెట్స్తో కంపేర్ చేసుకుంటే. ఐ థింక్ ఇట్ విల్ గెట్ ఇట్స్ రికగ్నిషన్.
సో ట్రై చేశారా డెజర్ట్స్ అవన్నీ ఏమన్నా అన్ని ట్రై చేయవచ్చా? ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఇక స్టార్టర్స్ ఆర్ గుడ్. మ్యామ్ హలో మ్యామ్, ఎట్లా ఉందండి ఫుడ్? స్టార్టర్స్ ట్రై చేస్తున్నారా? ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? Nice ambience are nice and the varieties of snacks are very nice. Starters just now we started, so కంపేర్ టు మిగతా రెస్టారెంట్స్ ఈ రెస్టారెంట్ ఏం స్పెషాలిటీ ఏంటంటారు? all varieties of items are present here. I mean non-veg or veg and starters. We have around 7 to 8 non-veg starters are there. So nice to actually we came here for team lunch. ఓకే, From రావచ్చా? మళ్ళీ మళ్ళీ రావచ్చు అంటారా ఈ రెస్టారెంట్? yeah తప్పకుండా రావచ్చు. రావచ్చు అంటారు. పిల్లలకైతే చూడడానికి కలర్ఫుల్ ఉంది కానీ బాగా నచ్చుతుందని అనిపిస్తుంది. నైస్ అండ్ కూల్. ఇక్కడ ట్రై చేద్దాము ఒకసారి. వీళ్ళంతా ఒక్కసారి లుక్ వేసుకోండి. డెజర్ట్స్ స్టార్టర్స్ అన్నీ కూడా చూడడానికి కలర్ఫుల్గా నిండిపోయింది మొత్తము. ఎక్కడి నుంచి అక్కడి వరకు అయితే నిండిపోయింది కలర్ఫుల్గా, బాగా అనిపిస్తుంది. హాయ్ అండి. హాయ్, ఎట్లా ఉంది మ్యామ్? ఎట్లా డెజర్ట్స్ ట్రై చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్. ప్రైస్ ఎట్లా ఉంది కంపేర్ టు అంటే మిగతా రెస్టారెంట్స్? రీజనబుల్ ప్రైస్ అంటారా లేకపోతే హై ఎక్స్పెన్సివ్ ఉందా? ఎట్లా ఉంది? Well, everything is sponsored by the company. So everything is sponsored by company. We don't know the price. So, but yeah, so far good is food is good. ఓకే, Yeah. మళ్ళీ మళ్ళీ రావచ్చా ఈ రెస్టారెంట్? రావచ్చు. ఇట్స్ గుడ్. ఫుడ్ అంటారు. హలో అండి, హాయ్. Hey there. Yeah, a little bit. ఎట్లా ఉంది? స్టార్టర్స్ ఎట్లా ఉంది అనిపిస్తున్నాయి? They're really nice. Balna, there's this one is like pretty nice. It's like spicy. And ప్రైస్ ఎట్లా ఉంది? రీజనబుల్ ప్రైజా లేకపోతే price that is like surely the pricing go. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? Yeah, first time. ఫస్ట్ టైం. సో ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్తున్నారు కదా, Yeah. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I think it's amazing. It's like so many varieties of food, so it's pretty great. బాగుందంటారు? Yeah. ఏం చెప్తారు? దానికి ఇంత బఫే చూసి వచ్చాను చూడటానికి ఎట్లా ఉండదు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము. సో ఫార్ సో గుడ్. బాగుందంటారు. అంటే వీళ్ళ దగ్గర దాదాపు 300లకు పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్తున్నారు. నేను వచ్చాము చూద్దామని. ఓకే, ఎన్ని ట్రై చేశారు ఇప్పుడు? ఇప్పుడు దాకా ఐదారు చేసాం, ఇంకా చేయలే. ఇప్పుడు వి జస్ట్ స్టార్టెడ్. ఇట్స్ గుడ్. సో ఫార్ గుడ్. సో ఫ్యామిలీతో మళ్ళీ మళ్ళీ రావచ్చు అంటారు ఇక్కడికి? 100%. మాకైతే దగ్గర. సో ఐమ్ ప్లానింగ్ టు కమ్ అగైన్. రెగ్యులర్ గా వస్తారా మరి? ఈ రోజు ఫస్ట్ టైం మీరు రావడం? ఫస్ట్ టైం. బేస్డ్ ఆన్ హౌ ఐ లైక్, ఐ థింక్ ఐ లైక్ ఇట్ మోస్ట్లీ. విల్ కమ్ బ్యాక్ అగైన్. అంటే మిగతా రెస్టారెంట్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఇందులో బాగా ఏం నచ్చింది? అంబియన్స్ ఇస్ గుడ్. ఇట్స్ నాట్ లైక్ ఏమంటారు పూర్తి యూరోపియన్ కాదు, కొద్ది ఇండియన్ స్టైల్లో ఉంది అంబియన్స్. అండ్ ద ఫుడ్ సీమ్స్ టు బి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది. ఈ రెండు ప్లస్ పాయింట్స్. అండ్ సెంటర్ కూడా లొకేషన్ ఇస్ గుడ్. గచ్చిబౌలి కదా, ఆల్ ఐటీస్ కార్డర్స్ ఆర్ ఆల్ క్లోజ్ బై. అండ్ ఐ థింక్ ఇట్స్ లొకేషన్, ఫుడ్ అండ్ ద అంబియన్స్, ఆల్ త్రీ ఆఫ్ ద మార్కెట్. సో హలో అండి, హాయ్. హాయ్. ఎట్లా అనిపిస్తున్నాయి? స్టార్టర్స్ ఎట్లా ఉంది? ఏమేమి ట్రై చేశారు? Non-veg is nice. Non-veg is good. Yeah, seafood. Actually, I have a cold. I cannot able to. He is ready to. పర్లే అంటే ఇక్కడ 300లకు పైగా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్తున్నారు. చాలా ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయండి. డెజర్ట్ కావచ్చు. Yeah, we just tried starters only, so starters are very good. Yeah. ప్రైస్ ఎట్లా ఉంది? ఏం చెప్పారు? Price is reasonable. రీజనబుల్ ప్రైస్ అంటే కంపేర్ టు మిగతా రెస్టారెంట్స్? Yeah. As of now, it is reasonable. అంబియన్స్ అంతా ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ This is good. Yeah, when compared to other. మళ్ళీ మళ్ళీ రావచ్చు అంటారా? Sure. ఎట్లా ఉందండి? It's good. It's good. This is the first time we are coming here. So we saw in Facebook about the interview of Master Peace, and then we thought of trying it. So it's good as of now. The varieties are more, and even the entrance is very grandeur. So it was good. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు కస్టమర్స్? ఎట్లా రిసీవ్? We just started with the starters, so far it is good. Need to see. I mean, if you want the entire interview, then you have to come after we finish the lunch. Yeah. థ్యాంక్ యూ సో మచ్. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. మా అమ్మాయి తాలూకా పాస్పోర్ట్ క్లియరెన్స్ కోసం వచ్చాము. చాలా ఈ హోటల్ చాలా బాగుంది. డిషెస్ కూడా చాలా తినడానికి కూడా చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది. మేము తెలియకుండా వచ్చాను అన్నమాట. యాక్చువల్గాను మేము కారులో ట్యాక్సీ కట్టించుకొని వచ్చాము. చాలా హోటల్ మాత్రం వెరీ నైస్. అన్ని చాలా రకాల డిషెస్ ఉన్నాయి. తినడానికి కూడా టేస్టబుల్గా ఉంది. 300లకు పైగా వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ రెస్టారెంట్లో. Yes. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఒక్కొక్కటి జస్ట్ అలాగా టచ్ చేస్తున్నాం అంతే.
చాలా బాగుంది హోటల్ మాత్రం. అన్ని వేరే టేస్ట్గా తయారు చేశారు. ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం నిజంగా ఈ ఫుడ్ మాత్రం ఇక్కడ. ఇండియాలోనే ఇది అంటే బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్తున్నారు. బఫెట్ నేను బెంగళూరులో తిన్నాను, తర్వాత అంటే మెడ్రాస్లో తిన్నాను, కానీ స్పెషల్గా కనిపిస్తుంది మాత్రం ఈ హోటల్ మాత్రం. ఫుడ్ కూడా చాలా చక్కగా హ్యాపీగా, తినడానికి కూడా టేస్టబుల్గా ఉంది. మెయిన్గా ఎక్కడ కూడా ఫాల్ట్ లేకుండా తయారు చేశారు. ఎలా ఉన్నాయి ట్రై చేస్తున్నారా? ఎలా ఉన్నాయి డెజర్ట్స్? బాగున్నాయండి. యాక్చువల్గా నేను యూఎస్ నుంచి వచ్చాను. డెజర్ట్స్ ఓకే బాగానే ఉన్నాయి. సో ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్తున్నారు. నిజంగానే అనుకోవచ్చా? ఇన్స్టాలో చూసాను, ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా ట్రై చేస్తున్నాం మేము ఈరోజు. బాగుంది. లైక్ మ్యాక్సిమం లైక్ సూషీ అన్నీ కవర్ చేశారు. దాదాపు 300 పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక్క రోజులో మనం అవి తినలేం కూడా నిజానికి, కానీ వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ ఒక్కొక్కటి ట్రై చేయడానికి లైక్ కైండ్ ఆఫ్ వెడ్డింగ్ లా ఉంది, వెడ్డింగ్ ఫీస్ లా. నేను కూడా ఇంట్రడక్షన్ ఫస్ట్ అదే చెప్పాను. నిజంగా అంటే ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కానీ ఒక ఫంక్షన్కి వస్తే ఎలా ఉంటుందో, ఎలా అయితే మనకు అన్ని ఒక రోజులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్ని పెడుతూ ఉంటారు, ఆ ఫీల్ వచ్చింది నాకు. చూస్తుంటేనే అనిపిస్తుంది. దట్స్ ట్రూ. తింటే బాగుంటుంది. దట్స్ ట్రూ అండి. రావచ్చా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రావాలి ఈ హోటల్కి మళ్ళా రావాల్సి అనిపించేలా ఉంది హోటల్ మాత్రం. బాగుంది. ఫ్యామిలీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ అందరూ కూడా కస్టమర్స్ అంతా కూడా చాలా సాటిస్ఫై అని చెప్పుకోవచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న సెక్షన్ ప్రస్తుతం ఈ సెక్షన్ అంతా కూడా స్టార్టర్స్. సో మనం ప్రతి ఒక్కటి చూసాము, లైన్గా సెక్షన్ వైజ్ తిరుగుతూ ఉన్నాము. అందరు కూడా స్టార్టర్స్ ట్రై చేస్తున్నారు. ఇదంతా కూడా స్టార్టర్ సెక్షన్ అనమాట. అండ్ మీరు అక్కడ సెకండ్ సెక్షన్లో చూస్తున్నటువంటిది అక్కడ కూడా మనం బిర్యానీస్ కావచ్చు, అక్కడ ఫుడ్ అక్కడ కూడా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. కాకపోతే ఇక్కడ స్టార్టర్స్ తినేవాళ్ళు. ఇప్పుడు మనం వేరే మిగతా రెస్టారెంట్లో వెళ్ళి తింటే కనుక ఒకే దగ్గర మనం అన్నీ ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటాం. ఫస్ట్ స్టార్టర్స్ అని, దాని తర్వాత బిర్యానీస్ అని, లైక్ ఇంకేదన్నా డెజర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా లైక్ ఎక్సెట్రా చేస్తూ ఉంటాము. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఒక సెక్షన్లోనేమో స్టార్టర్స్ పెట్టారు, అండ్ ఇంకా నెక్స్ట్ సెక్షన్లోనేమో బిర్యానీస్ లైక్ అట్లా, ఇంకో సెక్షన్లోనేమో డెజర్ట్స్ అని, ఇంకో సెక్షన్లో ఫ్రూట్ జ్యూసెస్ అని. కంపారిటివ్ మిగతా రెస్టారెంట్స్ చాలా బాగుంది, పీస్ఫుల్గా, ఎన్విరాన్మెంటల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంబియన్స్, ముఖ్యంగా మనం మాట్లాడుకునేది అంబియన్స్ గురించి. అంబియన్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మీరంతా ఒక్కసారి లుక్ వేసుకుంటే కనుక ఇందులోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాలనిపించదు, అండ్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావాలని అనుకునే విధంగా ఉంది. మనకైతే చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ కావచ్చు, మిగతా వాట్ ఎవర్. ఇక్కడ చూసుకుంటే కనుక టాయ్స్ గురించి మాట్లాడుకుంటే పిల్లలకి అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా పెట్టడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది. సో మనం వాళ్ళు చెప్పినటువంటి విధంగా వాళ్ళ స్లోగన్ ఏదైతే ఉందో, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్పి, సో అదే నిజం అని చెప్పుకోవచ్చు. మనకు అక్కడ చూస్తే కూడా మనకు నచ్చిన డెజర్ట్స్ అన్నీ కూడా మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నారు. మనకి ఏవి నచ్చితే అవి తీసుకొని, సో లాస్ట్కి ఫైనల్గా బిల్ అనేది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది, ఎక్స్పెన్సివ్ ఏం లేదని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ ఓనర్ ఎవరైతే ఇది రెస్టారెంట్ రన్ చేస్తున్నారో ఒక లేడీ అని తెలిసింది. అదేవిధంగా నేను స్టార్టింగ్లో కూడా మాట్లాడాను. సో అంటే లేడీ అనగానే నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎందులోనూ కూడా మహిళలు తక్కువ కాదు అని కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క వాటి నుంచి కూడా పైకి వస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్లోనే కావచ్చు, మిగతా ఇంజనీరింగ్స్లో ఎక్కడైనా సరే కూడా మహిళలు దేంట్లో తక్కువ కాదు, మేము అన్నిట్లోనూ అందరికీ సమానం, ఈక్వల్. అంటే ఒక మెట్టు ఎక్కువలోనే ఉంటాం, తక్కువలో ఉండమని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ ఏదైతే రన్ చేస్తున్నారో లేడీ నిరూపించారు మరోసారి. ప్రతి ఒక్కరు కూడా ఇదే, అంటే ఒక్క లేడీ నుంచి ఇంకో లేడీ ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంది. ఇంత పెద్ద రెస్టారెంట్ని, అదేవిధంగా ఇండియాలో ఎక్కడ లేనటువంటి ది బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ని రన్ చేయడం అనేది కూడా అసలు మామూలు విషయం కాదు. సో ఒక లేడీ రన్ చేస్తున్నారంటే ఇంకా అసలు వినడానికి చాలా బాగుంది. వారితో కూడా ఒకసారి మాట్లాడి, అంటే వాళ్ళ మోటో ఏంటి, ఇదే ఫస్ట్ టైమా వాళ్ళ రెస్టారెంట్ రన్ చేయడం, లేదంటే ఇంతకుముందు కూడా రన్ చేస్తారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి మీరు ఈ సెక్షన్కి వస్తే కనుక ఈ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే,
కలర్ వైజ్ అంబియన్స్ వైజ్ ఇస్ టూ గుడ్ అని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ సర్వీస్ మనకు నచ్చినవి సర్వ్ చేసుకొని తినొచ్చు. అసలు ఎంత కలర్ఫుల్గా, మళ్ళీ ఎంత చక్కగా, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు అక్కడ చూస్తే కూడా ప్లేట్స్ వైజ్ ఒక సెక్షన్, మనకి ఫుడ్ వైజ్ అక్కడ మెన్షన్ చేస్తున్నారు. మ్యాంగో పికిల్ అని, గోంగూర పికిల్స్. ఇక్కడ అంతా కూడా సీ ఫుడ్ దొరికేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే మొత్తం కూడా సీ ఫుడ్డే ఉంది. ఫిష్ ఇన్ చిల్లీ సాయ్ సాస్ అంట, మ్యాంగో ఫిష్ కర్రీ, చికెన్ ఇన్ బ్లాక్ బీన్ సాస్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా కూడా సీ ఫుడ్ సెక్షను. ఆ తర్వాత సెక్షన్ ఏంటో మరి మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడంతా కూడా సెల్ఫ్ సర్వీస్ అనేది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే డెజర్ట్స్, ఇదంతా కూడా సీ ఫుడ్ సెక్షన్. దాని తర్వాత మనకి ఇక్కడ డెజర్ట్స్ అన్నీ కూడా చూస్తుంటే డెజర్ట్ లాగా అనిపిస్తున్నాయి. మరి ఏంటి డెజర్ట్సా? యసాయి టెంపూర్ అని అంట, చికెన్ రోలా. వినడానికి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. మనము అసలు మనకు మా అంటే చికెన్ టిక్కా అని, చికెన్ చిల్లీ అని, చిల్లీ చికెన్ అని, మా చికెన్ మంచూరియా అని, ఇంత చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఒక 4-5 ఐటమ్స్కి మించి మనకి ఇంకా పేర్లు పెద్దగా తెలీదు. సో ఇక్కడైతే స్పైసీ చికెన్ ముగోరో అని అంట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి పిలిపించారు షెఫ్స్ని, అసలు ఎంతమంది ఉన్నారు, దాదాపు ఎంతమంది ఇందులో పని చేస్తున్నారని కూడా మనం తెలుసుకుందాం. చికెన్ సలాడ్ చూస్తున్నారు కదా, ఈ అంతా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. నిజంగానే ఇండియాలో ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ అంటే ది బిగ్గెస్ట్ బఫెట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. చాలా బాగున్నాయి, చూస్తుంటేనే కడుపు నిండిపోతుందని చెప్పుకోవచ్చు మనము. సో మొత్తానికి సెల్ఫ్ సర్వీస్ అనేది బాగుంది, ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి కూడా, వాళ్ళ నచ్చిన ఐటమ్స్ ప్లేట్లో చక్కగా ఒక 4-5 ఐటమ్స్ పెట్టుకొని అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ అమేజింగ్ అండ్ కూల్, ప్రిటీ కూల్ అని చెప్పొచ్చు. సో ఈ సెక్షన్ అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ సెషన్కి వెళ్దాము. 1 by 1 సెషన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ముఖ్యంగా ఈ రెస్టారెంట్లో బాగా నచ్చింది టాయ్స్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా లైట్స్తో మొత్తం రెస్టారెంట్స్ అంతా కూడా అసలు కలకల్లాడిపోతుందని చెప్పుకోవచ్చు. అసలు బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చాము, సో ఇట్స్ నైస్, పర్లేదు. మిగతా రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే? స్పెషాలిటీ ఏంటంటే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. వేరే బఫేలో ఓన్లీ మటన్ చికెన్ బిర్యానీ వరకు, ఇక్కడ మరి ప్రాన్స్ బిర్యానీ అన్ని వెరైటీగా ఉన్నాయి కదా. సో రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో, ఇంకా ఫ్రెండ్స్తో అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. సో స్టార్టర్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? అదేవిధంగా అంటే ఒక్కొక్క సెక్షన్ వైజ్గా పెట్టారు కదా, స్టార్టర్స్కి ఒకటి, మిగతా విధంగా ఫుడ్కి ఒకటి అని బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయి, ప్లస్ టేస్ట్ ఆల్సో వెరీ గుడ్. సెల్ఫ్ సర్వీస్, యా సెల్ఫ్ సర్వీస్ ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? సెల్ఫ్ సర్వీస్ బాగుందండి, అంటే మనకి నచ్చిన ఐటమ్స్ మనమే తీసుకొని తినొచ్చు. సో అదే కదా బఫేలో బెనిఫిట్. నైస్ థ్యాంక్. మీరేం చెప్తారు సార్? నైసా? సో అట్లా ఫ్యామిలీస్తో వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ట్రై చేస్తారు ఆల్మోస్ట్. ఇంకా మనం అందరిని ఇబ్బంది పెట్టడం వద్దు. ఆల్మోస్ట్ అడిగాము, అందరు బాగుంది అని చెప్తున్నారు. అంతకుమించి ఇంకేం చెప్పారు. బట్ సెల్ఫ్ సర్వీస్ అనేది అయితే ఇట్స్ టూ గుడ్ ఇందులో, ఎందుకంటే అన్ని మనకు నచ్చినవి పెట్టుకొని తినొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. ఇది నాకు బాగా నచ్చింది. కిడ్స్కి కూడా సపరేట్ స్టేషన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి రండి, నేను మీకు ఇందాక చూపించడం మర్చిపోయాను. చాట్ స్టేషన్ ఒకటి ఉంది, అదేవిధంగా స్ట్రియా, ఇదేదో పేర్లన్నీ వెరైటీగా ఉన్నాయని నోరు తిరగకుండా ఉన్నాయి. ఏదో ఇంగ్లీష్ అమెరికన్ నుంచి వచ్చినటువంటి పేర్లలా ఉన్నాయి. పిజ్జా స్టేషన్ అచ్చా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటెం దొరుకుతూ ఉంటుంది మనకు. ఇప్పుడు ఈ రెస్టారెంట్లోకి వస్తే కనుక మనకి ఏదైనా A to Z ఏ ఐటమ్స్ అయినా తినొచ్చు. అంటే ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు అనే విధంగా కాకుండా మనకు నచ్చింది తినొచ్చు. పాస్తా స్టేషన్, ఇక్కడంతా కూడా పాస్తాకు సంబంధించింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తా వెరైటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ కిడ్స్ స్టేషన్, కిడ్స్ అంటే వాళ్ళకి నచ్చినటువంటిగా ప్రస్తుతం ఇక్కడ లేరు. డెజర్ట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో కిడ్స్ స్టేషన్, సో పిల్లలకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. సో అసలు పిల్లలు వస్తే మాత్రం మామూలుగా అసలు చాలా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా అసలు పెద్దవాళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నుంచి మళ్ళీ వెళ్ళారని చెప్తున్నాను అయితే, మళ్ళీ వెళ్దామని మారం చేస్తారు. అంత బాగుంది, నాకైతే నచ్చింది. ఓవరాల్గా మీరు ఒక్కసారి రెస్టారెంట్ అంతా కూడా ఒక్క లుక్ వేసుకోండి.
చూసారు కదా, రెస్టారెంట్ అంతా కూడా మనం ఒక లుక్ వేసాం. అదేవిధంగా కస్టమర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చాలా బాగుందని రివ్యూ ఇస్తున్నారు. సో మిగతా రెస్టారెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయడం, అదేవిధంగా చాలా రకాల వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి. అదేవిధంగా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ప్రైస్ ఆల్సో రీజనబుల్ ప్రైస్ అని చెప్తున్నారు. సో మిగతా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి చూస్తే కనుక ఈ అంబియన్స్ అంతా కూడా అందరికీ నచ్చే విధంగా అయితే డెకరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సెల్ఫ్ సర్వీస్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం సెల్ఫ్ సర్వీస్ మనకు నచ్చింది సర్వ్ చేసుకొని తినడం అనేది ఇంకా చాలా అంటే అద్భుతంగా అనిపిస్తున్నటువంటి విశేషం ఇందులో. సో మనము మేడం లక్ష్మి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. సో ఇదంతా కూడా రెస్టారెంట్ ఇంకా రిక్రియేట్ చేసే ఒక పనిలో ఉన్నారంట. సో ఇంకో 1 monthలో దాదాపు ఒక 15 days ఆర్ 1 monthలో ఈ రెస్టారెంట్ అంతా కూడా ఇంకా చక్కగా ఇంకా రీడిజైనింగ్ కూడా చేసేటువంటి పనులు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా సో మేడం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మేడంతో ఇంటర్వ్యూ కూడా ఉంది మనకి. అదేవిధంగా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, షెఫ్స్ అంతా కూడా ఎక్కడి నుంచి పిలిపించడం జరిగింది స్పెషల్గా, ఎందుకంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ బఫెట్ అని చెప్తున్నారు కాబట్టి మరి ఎంత స్పెషల్ పర్సన్స్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇండియాకి, లేదంటే ఇండియాలోనే ఉన్నటువంటి షెఫ్స్ని తీసుకున్నారా అని కూడా మనం ఇంకో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.